బాంబేలో పేలుళ్ళు జరుగుతాయి, బెంగళూరులో పేలుళ్ళు జరుగుతాయి, భారతదేశంలో ఎక్కడెక్కడో అల్లకల్లోలాలు జరుగుతాయి, మత ఘర్షణలు జరుగుతాయి. వీటన్నిటి వెనకాల ఒక మాస్టర్ హ్యాండ్ ఉంటుంది. అదే ఐఎస్ఐ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. ఎవరిది? పాకిస్తాన్. ఏంటది? అక్కడ నిఘా వ్యవస్థ. నిఘా వ్యవస్థ అంటే పాకిస్తాన్కి కష్టం వచ్చే వాళ్ళని, కష్టం తెచ్చే వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఏర్పాటు చేసే వ్యవస్థ. అది మానేసి భారత్లో చిచ్చు ఎట్లా పెట్టాలి, ఘర్షణలు ఎట్లా సృష్టించాలి, ఇక్కడ విధ్వంసం ఎట్లా సృష్టించాలి అనే ప్లాన్సే వేస్తుంటుంది. దాంతో అక్కడ ఓ పక్కన తెహ్రీకి తాలిబాన్, పాకిస్తాన్ తెహ్రీకి తాలిబాన్, పాకిస్తాన్ జిహాదు, ఇట్లాంటి అనేక సంస్థలు పుట్టుకొచ్చినాయి. అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు, మనల్ని ఏదో చేద్దాం అనుకున్నారు. సరే, కర్రకి కర్ర, కత్తి కత్తి అనేటువంటి మెంటాలిటీ ఉన్న మోడీ వచ్చాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నట్టుండి ఒకడు లేచిపోతున్నాడు. ఎవరు లేపుతున్నారు అన్నటువంటిది చెప్పుకోలేని పరిస్థితి. ఓ రకంగా ఏంటంటే పోలీస్ దెబ్బ లాంటి, కౌకు దెబ్బ లాంటి. ఎవడు చివరికి తాజాగా మసూద్ అజార్ పేరు కూడా వినబడింది. బాంబు పేలుడైతే జరిగింది, వాడు బతుకున్నాడో లేదో తెలియదు. అలాంటి సిచ్యుయేషన్ కంటిన్యూగా జరుగుతున్నటువంటిది. అమెరికానే చెప్పేసింది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ప్లాన్ చేస్తుంది, స్కెచ్ వేస్తుంది అన్నట్టు. ఎస్, వేస్తారు. అమెరికాకి సంబంధించిన సిఐఏ వేయదా? రష్యాకి సంబంధించిన కేజీబీ వేయలేదా? భారతదేశపు ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అన్నటువంటి దాన్ని పట్టించుకోలేదు మనం. కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవాడు దర్జాగా వీరుడిలాగా పాకిస్తాన్లో చలామణి అవుతుంటే, అమెరికాలోనూ కెనడాలో కూర్చుని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. భారత్ మారింది, వాళ్ళు కూడా మారకపోతే కష్టం.